డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాస్ట్ షీట్ అంటే వ్యయ నివేదిక దాని గురించి తెలుసుకుందాం. ఇందులో వ్యయ నివేదిక అంటే ఏంటంటే వ్యయ కేంద్రాలకు లేదా వ్యయ యూనిట్లకు సంబంధించిన వ్యయాలను సవివరణంగా ఒక చోట చేర్చి తయారు చేసేటువంటి ఒక రికార్డు లేదా డాక్యుమెంట్ని ఏమని పిలుస్తామంటే వ్యయ నివేదిక అంటాం. కాస్ట్ షీట్ లేదా వ్యయ నివేదిక అంటే కాస్ట్ సెంటర్స్ లేదా వ్యయ కేంద్రాలకు సంబంధించిన వ్యయాలన్నింటినీ కూడా ఒక చోట చూపేటువంటి రికార్డు లేదా డాక్యుమెంట్ని ఏమని పిలుస్తామంటే వ్యయ నివేదిక లేదా కాస్ట్ షీట్ అని చెప్పడం జరుగుతుంది. నిర్ణీత కాలంలో ఉత్పత్తికి సంబంధించినటువంటి వివిధ రకాల వ్యయాలను ప్రత్యేక శీర్షికల కింద చూపేటువంటి జాబితాయే కాస్ట్ షీట్ అని అంటారు. నిర్ణీత కాలంలో ఉత్పత్తికి సంబంధించినటువంటి వివిధ రకాల వ్యయాలను ప్రత్యేక శీర్షికల క్రింద చూపే జాబితానే కాస్ట్ షీట్ లేదా వ్యయ నివేదిక అని అనడం జరుగుతుంది. దీనిని వ్యయ పట్టిక అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు, కాస్ట్ షీట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటంటే ఈ కాస్ట్ షీట్ని యూనిట్ కాస్టింగ్ పద్ధతిలో తయారు చేయడం అనేది జరుగుతుంది. కాస్ట్ షీట్ని యూనిట్ కాస్టింగ్ పద్ధతిలో తయారు చేస్తారు. అంటే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాస్ట్ షీట్ని నిర్ణీత కాలానికి అంటే వీక్లీ అంటే వారానికి కానీ, ఫార్ట్నైట్ 15 రోజులకు కానీ, లేదా మంత్లీ నెలకు కానీ, లేదా 3 నెలలకు ఒకసారి కానీ వ్యయ నివేదికను తయారు చేయడం అనేది జరుగుతుంది. మూడోది ఏంటంటే దీనిని తయారు చేయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మొత్తం వ్యయాన్ని, అందులోని వివిధ అంశాలను, ఒక్కొక్క యూనిట్కు అయ్యే వ్యయాన్ని చూపటం. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మొత్తం ఎంత ఖర్చు అయిందో మొత్తం వ్యయాన్ని, అందులో ఆ ఖర్చులో ఉండేటువంటి వివిధ రకాల అంశాలను మరియు ఒక్కొక్క యూనిట్కు అయ్యేటువంటి వ్యయాన్ని చూపటం అనేది ఈ కాస్ట్ షీట్ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం స్టూడెంట్స్. నెంబర్ 4, కాస్ట్ షీట్లో గతంలో జరిగిన ఖర్చులతో పోల్చి చూసుకోవటానికి వీలుగా సమాచారాన్ని చూపుతారు. గత సంవత్సరం లేదా గత కాలంలో మనం ఎంత కాలానికైతే సపోజు ఒక వారానికి వ్యయ నివేదికను తయారు చేసేటప్పుడు అంతకుముందు వారంలో ఇవే రకమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎంత వ్యయమైంది లేదా ఎంత ఖర్చు అయింది అని కంపేర్ చేసుకోవడానికి అంటే సరిపోల్చడానికి వీలుగా ఏం చేస్తారంటే ఈ సమాచారాన్ని కాస్ట్ షీట్లో చూపడం అనేది జరుగుతుంది. ఈ 4 కూడా వ్యయ నివేదిక కాస్ట్ షీట్ యొక్క లక్షణాలు. ఇక కాస్ట్ షీట్ యొక్క ప్రోఫార్మా గురించి మనం తెలుసుకుందాం. ఈ కాస్ట్ షీట్లో ఏమేమి ఉంటాయి అంటే కాస్ట్ షీట్లో ప్రధానంగా ఉండేవి ఏముంటాయి అంటే ఫస్ట్ ఫ్యాక్టరీ వ్యయము ఉంటుంది. మొట్టమొదటిగా కాస్ట్ షీట్లో ఏముంటుందంటే ఫ్యాక్టరీ వ్యయము అనేది ఉంటుంది. కాస్ట్ షీట్లో మొట్టమొదటిగా ప్రధాన వ్యయము అనేది ఉంటుంది. నెంబర్ 1 ప్రధాన వ్యయము, నెంబర్ 2 ఫ్యాక్టరీ వ్యయము, నెంబర్ 3 ఉత్పత్తి వ్యయము, నెంబర్ 4 టోటల్ కాస్ట్ మొత్తం వ్యయము లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల వ్యయము. ఈ 4 భాగాలు ఉంటాయి. దీనికి ఇట్లా వచ్చినటువంటి మొత్తం వ్యయానికి లాభాన్ని మనం కలిపినట్లయితే అమ్మకం ధర లేదా అమ్మకాల యొక్క విలువ ఎంతో మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి అమ్మకాల యొక్క విలువ లెక్కలో ఇచ్చినప్పుడు ఈ ఇచ్చినటువంటి మొత్తం అమ్మకాలలోంచి మొత్తం వ్యయం టోటల్ కాస్ట్ని తీసేసినట్లయితే మనకి ఏం తెలుస్తుందంటే లాభము లేదా నష్టము అనేది తెలవడం జరుగుతుంది. ఇందులో ఇవి ప్రధానమైనటువంటి భాగాలు. మొదటిదేమో ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయమని, రెండోది ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ వ్యయము అనేది, మూడోది ఉత్పత్తి వ్యయము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని మూడోది, నాలుగోది ఏంటంటే టోటల్ కాస్ట్ మొత్తం వ్యయము లేదా టోటల్ కాస్ట్ మొత్తము వ్యయము లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ అని కూడా అంటాం. దీనికి మనం లాభాన్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తాయంటే అమ్మకాలు అనేవి రావడం జరిగింది. ఒక్కొక్కసారి లెక్కలోనే అమ్మకాలు ఇచ్చినట్లయితే ఈ అమ్మకాల నుంచి మొత్తం వ్యయాన్ని మనం తీసేసినట్లయితే లాభం కానీ నష్టం కానీ రావటం అనేది జరుగుతుంది. ఇవి కాస్ట్ షీట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు. ఒకటి ప్రధాన వ్యయం, రెండోది
ఫ్యాక్టరీ వ్యయం, మూడోది ఉత్పత్తి వ్యయం, నాలుగోది మొత్తము వ్యయం, ఈ మొత్తం వ్యయానికి లాభాన్ని మనం యాడ్ చేసినట్లయితే మనకి అమ్మకాలు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ అమ్మకాలు లెక్కలో ఇచ్చేసినట్లయితే ఈ అమ్మకాల్లోంచి మొత్తం వ్యయాన్ని మనం తీసేసినట్లయితే మనకేమొస్తుందంటే లాభం కానీ నష్టం కానీ రావటం, లాభం కానీ లేదా నష్టం కానీ రావటం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్ చూడండి, ముందు ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి ఈ కాస్ట్ షీట్ ఇంగ్లీష్ ప్రోఫార్మా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఫస్ట్ ఏంటంటే ముందు మనం ప్రధాన వ్యయాన్ని లెక్కించాలి. అంటే ప్రధాన వ్యయంలో ఏమేమి ఉంటాయంటే డైరెక్ట్ మెటీరియల్, తర్వాత డైరెక్ట్ లేబర్, ఆ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ప్రధాన వ్యయం వస్తుంది. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని మనం కలిపినట్లయితే మనకేమొస్తుందంటే ప్రధాన వ్యయము అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ఈ డైరెక్ట్ మెటీరియల్ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వడు. డైరెక్ట్ మెటీరియల్ అంటే ప్రత్యక్ష మెటీరియల్. ఈ ప్రత్యక్ష మెటీరియల్ అనేది డైరెక్ట్గా ఇవ్వడు. ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ప్రారంభపు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, తర్వాత పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్, ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యారేజ్ ఆన్ పర్చేజెస్, కొనుగోలు రవాణా లేదా క్యారేజ్ ఇన్వాయిస్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ లెక్కించాలి. ఇట్లా వివరాలు ఇచ్చినప్పుడు వినియోగించిన ముడి పదార్థాలు లేదా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ దాన్ని లెక్కించాలి. అట్లా మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ లెక్కించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసుకుని దానికి యాడ్ పర్చేజెస్ని యాడ్ చేసి యాడ్ క్యారేజ్ అండ్ పర్చేజెస్ ఉంటే దానిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అందులోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసుకుని దానికి పర్చేజెస్ యాడ్ చేసి తర్వాత క్యారేజ్ ఆన్ పర్చేజెస్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయగా వచ్చినటువంటి మొత్తాన్నిలోంచి ఏం తీసేయాలంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, దీనిని మనం తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ లేదా వినియోగించిన ముడి పదార్థాలు రావడం అనేది జరుగుతుంది. ఈ వినియోగించిన ముడి పదార్థాలకి ప్రత్యక్ష శ్రమ డైరెక్ట్ లేబర్ లేదా ఉత్పాదక వేతనాలని కూడా ప్రొడక్టివ్ వేజెస్ అని ఇస్తారు, డైరెక్ట్ లేబర్ అని ఇస్తాడు లేదా ప్రొడక్టివ్ వేజెస్ అని ఇస్తాడు. వాటిని కూడాలి. వాటితో పాటు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రత్యక్ష వ్యయాలు లేదా ప్రత్యక్ష ఖర్చులు అని ఇస్తాడు. ఈ మూడింటిని కూడినట్లయితే మనకి ఏమొస్తుందంటే ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము వస్తుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రైమ్ కాస్ట్లో ఈ ప్రధాన వ్యయము మొదటి భాగం ప్రధాన వ్యయం. కాస్ట్ షీట్లో మొదటి భాగం ఏంటంటే ప్రధాన వ్యయం. ప్రధాన వ్యయంలో మనకి ఏమేమి యాడ్ చేయాలంటే ప్రత్యక్ష ముడి పదార్థాలు, ప్రత్యక్ష శ్రమ, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం ఈ మూడింటిని కలిపితే మనకి ఏమొస్తుందంటే ప్రధాన వ్యయము ప్రైమ్ కాస్ట్ అనేది వస్తుంది. ఈ ప్రత్యక్ష ముడి పదార్థాలు అనేది ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమిస్తాడంటే మనకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, తర్వాత పర్చేజ్ ఆఫ్ మెటీరియల్, ఆ తర్వాత క్యారేజ్ ఆన్ పర్చేజెస్, ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇట్లా ఇచ్చినప్పుడు మనం వీటి నుంచి ఏం కనుక్కోవాలంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ వినియోగించిన ముడి పదార్థాలని కనుక్కోవాలి. ఇందుకోసం ఏం చేస్తామంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసుకుని దానికి పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ చేసి మళ్ళీ క్యారేజ్ ఆన్ పర్చేజెస్ కొనుగోలు రవాణాని యాడ్ చేసి అందులోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసేసినట్లయితే మనకి వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ అనేది వస్తుంది. దానికి మనం డైరెక్ట్ లేబర్, ఆ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వీటిని యాడ్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే ప్రైమ్ కాస్ట్ లేదా ప్రధాన వ్యయము అనేది రావడం జరుగుతుంది. ప్రైమ్ కాస్ట్ వస్తుంది లేదా దానిని తెలుగులో ఏమని పిలుస్తామంటే ప్రధాన వ్యయము అని చెప్పి పిలవడం జరుగుతుంది. వీటికి యాడ్ చేయాల్సింది ఏంటంటే
ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్స్ అంటాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్నా వర్క్స్ ఓవర్ హెడ్ అన్నా కూడా ఒకటే. అంటే ఫ్యాక్టరీకి అంటే ఉత్పత్తి ప్రదేశంలో ఖర్చు చేసేటువంటి వ్యయాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఈ విభాగంలో మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి చాలా ఉంటాయి, కానీ మనకి ఇచ్చేటువంటి ఎగ్జామ్లో ఇచ్చేటువంటి లెక్కలో కానీ అన్నీ ఉండకపోవచ్చు. కానీ ఈ ప్రోఫార్మాలో రావడానికి ఈ కాస్ట్ షీట్లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటువంటి అంశంలో ఇంక్లూడ్ అవ్వడానికి వీలున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ నమూనాలో పొందుపరచడం అనేది జరిగింది. అందులో కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఏంటంటే ఫ్యాక్టరీ రెంట్ అండ్ ట్యాక్సెస్, ఫ్యాక్టరీ రెంట్ అండ్ ట్యాక్సెస్, తర్వాత ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, తర్వాత ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ హీటింగ్, తర్వాత ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, తర్వాత డెప్రిసియేషన్ అంటే తరుగుదల. అంటే ఈ ఫ్యాక్టరీలో ఉపయోగించేటువంటి ఆస్తుల మీద ఏవైనా తరుగుదల ఉన్నట్లయితే ఆ తరుగుదల అన్నింటినీ కూడా ఇక్కడే చూపాలి. ప్లాంట్ యంత్రాల మీద డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ కావచ్చు, డెప్రిసియేషన్ ఆన్ లూజ్ టూల్స్ ఆర్ డెప్రిసియేషన్ ఆన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్, ఇట్లాంటి ఆస్తుల మీద ఏమైనా తరుగుదల ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద మనం చూపించాల్సి వస్తుంది. ఇంకా తర్వాత రిపేర్స్ ఆన్ ఫ్యాక్టరీ అసెట్స్, ఫ్యాక్టరీ ఆస్తులకి మరమ్మతులు ఏమైనా చేయించినట్లయితే వాటిని కూడా మనం ఇందులోనే పొందుపరచాలి. నెక్స్ట్ కోల్, తర్వాత ఫ్యూయల్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు ఏమైనా ఇచ్చినట్లయితే దీనిని కూడా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేదా వర్క్స్ ఓవర్ హెడ్ అనేటువంటి విభాగం కింద మనం చూపించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆ తర్వాత వర్క్స్, క్యాంటీన్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్, వర్కర్స్, క్యాంటీన్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అవి కానీ, లేదా ఫోర్మెన్లకి ఇన్స్పెక్టర్స్కి చెల్లించేటువంటి జీతాలు, శాలరీస్ టు ఫోర్మెన్ అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి చెల్లించేటువంటి జీతాలు కానీ, ఆ తర్వాత వర్క్స్ మేనేజర్ జీతం వర్క్స్ మేనేజర్ శాలరీ, కర్మాగారంలో పనిచేసేటువంటి వర్క్స్ మేనేజర్కి చెల్లించేటువంటి జీతాన్ని కూడా మనం ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద మనం చూపాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత డ్రాయింగ్ ఆఫీసు జీతాలు, తర్వాత కన్జ్యూమబుల్ స్టోర్స్ అండ్ ఇండైరెక్ట్ వేజెస్, వినియోగించదగిన స్టోర్స్ మరియు పరోక్ష వేతనాలు, కన్జ్యూమబుల్ స్టోర్స్ అండ్ ఇండైరెక్ట్ వేజెస్ పరోక్ష వేతనాలు, తర్వాత సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, సేవా విభాగపు ఖర్చులు, తర్వాత కాటన్ వేస్ట్ అండ్ గ్రీజ్, వృధా దూది మరియు గ్రీజ్ అంటే యంత్రాలు ఫ్రీగా పనిచేయటానికి ఉపయోగించేటువంటి కందెనలు అని అంటాం. యంత్రాలు ఫ్రీగా పనిచేయడానికి ఉపయోగించేటువంటి ఒక పదార్థం. దానివల్ల యంత్రాల రాపిడి శక్తి తగ్గి ఎక్కువ ఫ్రీగా మూవ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది కూడా ఈ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అనేది దాంట్లోనే చూపాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ వర్కర్స్ కాంపెన్సేషన్, కార్మికులకు నష్టపరిహార బీమా, అది కూడా ఇందులోనే చూపించాలి. తర్వాత ఈ టెక్నికల్ డైరెక్టర్లకు చెల్లించేటువంటి ఈ జీతాలు కానీ వేతనాలు కానీ ఫీజు ఏదైనా ఉన్నట్లయితే దానిని కూడా మనం ఇందులోనే చూపించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇంకా ఏముంటాయంటే రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెన్సెస్, రీసెర్చ్ అంటే పరిశోధన, మరియు తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఇందులోనే చూపించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అంటే ఈ వ్యయ నివేదికను తయారు చేసేటప్పుడు కర్మాగారానికి సంబంధించి మనం ఏమైనా ఖర్చులను పెట్టినట్లయితే, కర్మాగారం ఫ్యాక్టరీలో ఈ వస్తువుల ఉత్పత్తికి సంబంధించి మనం ఏదైనా ఖర్చులు పెట్టినట్లయితే అట్లాంటి ఖర్చులన్నింటినీ కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటువంటి విభాగంలో చూపాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఉదాహరణకి ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ హీటింగ్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ, డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, డెప్రిసియేషన్ ఆన్ లూజ్ టూల్స్, డెప్రిసియేషన్ ఆన్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్, రిపేర్స్ ఆన్ ఫ్యాక్టరీ అసెట్స్, coal, fuel, gas, electricity, water, printing and stationery of factory, postage, telegram, telephones of factory, తర్వాత వర్కర్స్ క్యాంటీన్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్, salaries to foremen, inspectors, works managers salary, drawing office expenses, consumable stores and indirect wages, service department expenses, cotton waste and grease, workers compensation and insurance, salaries,
వేజెస్, ఫీజ్ ఫర్ టెక్నికల్ డైరెక్టర్, రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెన్సెస్. వీటన్నింటినీ కూడా మన ఇన్నర్ కాలంలో యాడ్ చేసి దానిని అవుటర్ కాలంలో వేయాలి. అవుటర్ కాలంలో వేసి ఇక దీనికి సంబంధించి ప్రారంభపు కొనసాగుతున్న పని లేదా ముగింపు కొనసాగుతున్న పని లెక్కలో ఇవ్వకపోయినట్లయితే మనకు పైన ఉన్నటువంటి ప్రధాన వ్యయానికి ఈ వర్క్స్ ఓవర్ హెడ్ మొత్తాన్ని కూడినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ లెక్కలో ప్రారంభపు కొనసాగుతున్న పని, ముగింపు కొనసాగుతున్న పని ఇచ్చినట్లయితే ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ వర్క్స్ ఓవర్ హెడ్ మొత్తాన్ని టోటల్ చేసుకుని ఇన్నర కాలంలోనే టోటల్ చేసి దానికి ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పనిని తీసేయాలి. ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేసినట్లయితే తీసేసి ఆ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే అవుటర్ కాలంలో చూపడం జరుగుతుంది. దానికి మనం ఇచ్చేటువంటి టైటిల్ నేమ్ ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ క్యాప్షన్ ఏంటంటే ఇది కాస్ట్ షీట్లో ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్, ఆఫీసు మరియు పరిపాలనా ఖర్చులు ఓవర్ హెడ్స్ అని చెప్పి. ఆల్ ఓవర్ హెడ్స్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఈ ప్రైమ్ కాస్ట్ అనేది ఏమవుతుందంటే ప్రత్యక్ష వ్యయాలు అవుతాయి. ఈ ఓవర్ హెడ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే పరోక్ష వ్యయాలు అవుతాయి. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం పరోక్ష వ్యయాల్లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమి ఉంటాయి అనేది. ఇప్పుడు ఆఫీస్ ఓవర్ హెడ్, ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అంటే ఈ వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఆఫీసులో పెట్టేటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో ఆఫీసులో మనం పెట్టేటువంటి వ్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తామంటే ఆఫీసు మరియు పరిపాలన ఓవర్ హెడ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ ఆఫీస్కి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా ఇందులో మనం నమోదు చేయడం అనేది జరుగుతుంది. సహజంగా ఇందులో ఏముంటాయంటే ఆఫీసు స్టాఫ్ జీతాలు, ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది జీతాలు, ఆఫీస్ యొక్క రెంట్, తర్వాత ట్యాక్స్, ఆఫీస్ యొక్క రేట్లు మరియు పన్నులు, తర్వాత ఆఫీసు బీమా, తర్వాత ఆఫీస్ యొక్క ఎలక్ట్రిసిటీ, తర్వాత లైటింగ్ మరియు హీటింగ్, తర్వాత ఇన్సూరెన్స్ ఆన్ ఆఫీస్ అసెట్స్, డైరెక్టర్స్ ఫీజ్, తర్వాత ఆఫీస్ క్లీనింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆఫీస్ స్టేషనరీ, పోస్టేజ్, టెలిగ్రామ్స్. నెక్స్ట్ ఆడిట్ ఫీ, డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఫర్ ఆఫీస్, డెప్రిసియేషన్ ఆన్ ఆఫీస్ ఫర్నిచర్ మీద తరుగుదల. నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్, కంట్రిబ్యూషన్ టు మ్యాగజైన్స్, రిపేర్స్ టు ఆఫీస్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్, నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు ట్రేడ్ అసోసియేషన్, నెక్స్ట్ శాలరీస్ టు జనరల్ మేనేజర్ అండ్ అకౌంటెంట్స్, నెక్స్ట్ కౌంటింగ్ ఆఫీస్ శాలరీస్. ఇవి ఉంటాయి సహజంగా. ఇంకోసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఏమేమి ఉంటాయంటే ఆఫీస్ స్టాఫ్ శాలరీస్, ఆఫీస్ రెంట్, ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్, ఆఫీస్ ఎలక్ట్రిసిటీ, లైటింగ్ అండ్ హీటింగ్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆన్ ఆఫీస్ అసెట్స్, నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీజ్, ఆఫీస్ క్లీనింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆఫీసు స్టేషనరీ, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, నెక్స్ట్ ఆడిట్ ఫీజ్, డెప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, లీగల్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఎక్స్పెన్సెస్, కంట్రిబ్యూషన్ టు మ్యాగజైన్స్, రిపేర్స్ టు బిల్డింగ్ అండ్ ఫర్నిచర్, కంట్రిబ్యూషన్ టు ట్రేడ్ అసోసియేషన్, శాలరీస్ టు జనరల్ మేనేజర్ అండ్ అకౌంటెంట్స్, నెక్స్ట్ కౌంటింగ్ ఆఫీస్ శాలరీస్. ఇవి సహజంగా ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్లో ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం యాడ్ చేసి ఇన్నర్ కాలంలో యాడ్ చేసి ఈ టోటల్ని ఈ మొత్తాన్ని మనం అవుటర్ కాలంలో వేసి దాని ఎదురుగా ఏమని రాస్తామంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయము అని రాస్తాం.
ఇది ఒకవేళ ఈ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవ్వకపోయినట్లయితే మనం ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి ఖర్చు ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా టోటల్ చేసి అవుటర్ కాలంలో వేసి దాని ఎదురుగా ఏమని రాస్తామంటే అవుటర్ కాలంలో వేసి ఆ పైన మనకి ఆల్రెడీ 2 హెడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయము, తర్వాత వర్క్స్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ ఉన్నాయి. ఫ్యాక్టరీ కాస్ట్ ఉంది. ఆ తర్వాత మూడో దీన్ని ఏమని చూపిస్తామంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి చూపిస్తాం. 3 హెడ్డింగ్ యొక్క టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పి చూపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చినట్లయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మన ముందు టోటల్ చేయగా వచ్చినటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్నర కాలంలోనే ఉంచి దానికి యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేసి అందులోంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసేయగా మనకి ఏమొస్తుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇంతకు పూర్వం ఈ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అందులో మనం ఇచ్చినటువంటి వివిధ రకాల ఆఫీస్ ఖర్చులన్నింటినీ కూడా కూడితే మనకేం వస్తుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. ఈ లెక్కలో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవ్వకపోయినట్లయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటి అంశం మొత్తం టోటల్ని అవుటర్ కాలంలో వేయచ్చు. కానీ లెక్కలో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ మరియు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఇచ్చినప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయాన్ని టోటల్ని ఇన్నర కాలంలోనే ఉంచేసి దానికి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేసి లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ తీసేస్తే వచ్చేటువంటి మొత్తాన్ని ఏమనిపిస్తామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. ఏమనిపిస్తాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేటువంటి మొత్తాన్ని మనం అవుటర్ కాలంలో చూపిస్తాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్యాప్షన్ ఏంటంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇందులో వస్తువుల యొక్క అమ్మకానికి మరి వస్తువుల యొక్క పంపిణీకి ఉత్పత్తి ప్రదేశం నుంచి కన్జ్యూమర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మధ్యలో చెల్లించేటువంటి ఈ పంపిణీ ఖర్చులన్నింటినీ కూడా కలిపి మనం ఇందులో చూపించడం అనేది జరుగుతుంది. అమ్మకము మరియు పంపిణీ ఖర్చులన్నింటినీ కూడా ఈ క్యాప్షన్లో మనం చూపించడం అనేది జరుగుతుంది. అందులో మనకి ఏవేమి ఉంటాయి అంటే సేల్స్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. తర్వాత సేల్స్మెన్ శాలరీస్ అండ్ కమిషన్ ఉంటుంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత షోరూమ్ ఎక్స్పెన్సెస్ బ్రాకెట్లో రెంట్ అండ్ లైటింగ్, షోరూమ్కి సంబంధించిన ఖర్చులు సహజంగా ఏముంటాయి అంటే అవి రెంట్ కావచ్చు, లైటింగ్ కావచ్చు. తర్వాత కాస్ట్ ఆఫ్ పర్చేజింగ్ క్యాటలాగ్ను కొనుగోలు చేయడానికి చెల్లించేటువంటి ఖర్చులు కావచ్చు. ప్రైస్ షీట్స్ ధరల పట్టీలను తయారు చేయడానికి పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు. తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ ఖర్చులు కావచ్చు. తర్వాత గోడౌన్ రెంట్ అండ్ ఇన్సూరెన్స్, తర్వాత శాంపిల్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్, నెక్స్ట్ అమౌంట్ కంట్రిబ్యూషన్ టు కామర్స్ జనరల్స్ అండ్ బిజినెస్ ఏజెన్సీస్, నెక్స్ట్ పోస్టేజ్ టెలిఫోన్స్ అండ్ టెలిగ్రామ్స్ బ్రాకెట్లో రిలేటింగ్ టు సేల్స్ డిపార్ట్మెంట్, అమ్మకపు విభాగానికి సంబంధించినటువంటి పోస్టేజ్ కానీ టెలిగ్రామ్స్ కానీ టెలిఫోన్ ఖర్చులు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లో చూపించాలి. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డెప్రిసియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేల్స్ వెహికల్స్ అవి. ఆ తర్వాత శాలరీస్ టు గోడౌన్ వర్కర్స్, నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ టు కన్జ్యూమర్స్, నెక్స్ట్ సెల్లింగ్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ క్యారేజ్ ఆన్ సేల్స్. జనరల్లీ the expenses which are belong to sales and distribution of the goods from production place to consumers to selling places, these expenses are paid.
those are sales office. Once again I am going to explain these selling and distribution overheads. The expenses shows under selling and distribution overheads. Sales office expenses, salesman salaries and commission, advertisements, showroom expenses, that is showroom rent or showroom lighting, cost of printing catalogs, price sheets, packing expenses, go down rent and insurance, samples and free gifts, amount contributed commerce generals and business agencies, postage, telegram and telephones relating to sales department. తర్వాత డెప్రిసియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సేల్స్ వెహికల్స్, శాలరీస్ టు గోడౌన్ వర్కర్స్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ టు కన్జ్యూమర్స్, నెక్స్ట్ సెల్లింగ్ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ క్యారేజ్ అండ్ సేల్స్. ఇవన్నీ కూడా అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తాయి. ఈ ఖర్చులన్నింటిని కూడా, వీటన్నిటిని కూడా మనం టోటల్ చేసి ఏం చేయాలంటే అవుటర్ కాలంలో చూపిస్తాం. టోటల్ చేసి మనం ఏం చేస్తాం, వీటన్నింటినీ కూడా అవుటర్ కాలంలో చూపించడం అనేది జరుగుతుంది. ఈ అవుటర్ కాలంలో చూపించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ పైన ఉన్నటువంటి ప్రధాన వ్యయము, తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, తర్వాత ఆఫీస్ ఓవర్ హెడ్స్, ఆ తర్వాత మనం ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఏదైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకేమొస్తుందంటే టోటల్ కాస్ట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది, మొత్తం వ్యయం వస్తుంది. ఈ మొత్తం వ్యయానికి ఏదైనా లాభ శాతం ఇచ్చినట్లయితే దాని మీద లాభ శాతాన్ని కట్టి మనం యాడ్ చేసినట్లయితే అమ్మకాలు అనేవి రావడం జరుగుతుంది. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అమ్మకాలు లెక్కలోనే ఇవ్వడం జరుగుతుంది. కింద అడుగున మనం అమ్మకాలు తీసుకుని అందులోంచి పైన ఉన్నటువంటి టోటల్ కాస్ట్ మొత్తం వ్యయాన్ని మనం తీసేసినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే ఈ కార్యకలాపాల వలన మనకి సంస్థకి లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలియటం జరుగుతుంది. ఒక్కొక్కసారి యూనిట్ ధరని క్యాలిక్యులేట్ చేయమని అని ఇస్తాడు లెక్కలో. అంటే అప్పుడు ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు ఇచ్చినట్లయితే ఈ మన యూనిట్ ధరను కనుక్కోమన్నా లేదా యూనిట్ల యొక్క ఒక్కొక్క యూనిట్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసుకోమన్నా సరే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ ఉత్పత్తి చేసిన యూనిట్లకు సంబంధించి ఒక్కొక్క యూనిట్కి లాభం ఎంత వచ్చింది అని కనుక్కోమన్నట్లయితే ఒక్కొక్క యూనిట్కి కింద ఏం చేస్తామంటే ప్రాఫిట్ పర్ యూనిట్ అని చెప్పి టోటల్ ప్రాఫిట్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి మొత్తము టోటల్ ప్రాఫిట్ మొత్తము లాభము బై ఉత్పత్తి చేసిన యూనిట్లు అని మనం చూపినట్లయితే మనకేమవుతుందంటే ఒక్కొక్క యూనిట్కి లాభం ఎంతో వచ్చిందో మనకు తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది కాస్ట్ షీట్ యొక్క ప్రోఫార్మా ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్యాప్షన్ ఏముంటుందంటే ఫస్ట్ క్యాప్షన్ ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము అనేది ఉంటుంది. ప్రైమ్ కాస్ట్ దానికి మనం ఏం చేయాలంటే యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ వర్క్స్ ఓవర్ హెడ్ని మనం యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కానీ యాడ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి యాడ్ చేయాలంటే ఈ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఉంటుంది, వాటిని మనం యాడ్ చేయాలి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తరువాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ని మనం యాడ్ చేసిన తరువాత మనకి వచ్చేది ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం అవుతుంది. టోటల్ కాస్ట్ మొత్తము వ్యయం వస్తుంది. ఈ మొత్తం వ్యయం మనకి లెక్కలో అమ్మకాలు ఇచ్చినట్లయితే ఈ అమ్మకాల్లోంచి మొత్తం వ్యయాన్ని మనం తీసేసినట్లయితే మనకి ఏమవుతుందంటే లాభం కానీ నష్టం కానీ రావటం అనేది జరుగుతుంది. లాభం కానీ నష్టం కానీ రావడం అనేది జరుగుతుంది. ఇది కాస్ట్ షీట్కి సంబంధించి ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్.